మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు నల్గొండ రామన్న గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మీరు గ్రామశాఖ అధ్యక్షునిగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు? పార్టీని ఎప్పటి నుంచో ఉండి గత ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉన్నాం. మా నాన్నగారు అవుతుంది, మేమైతుంది కాంగ్రెస్ పార్టీ అంటే మాకు చేసే ఆలోచనతో మేము కాంగ్రెస్ అంటే అంతేగా. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పేదల పార్టీ కాబట్టి పార్టీకి అనుకూలంగా ఉండి ప్రజల కోసం పాటుపడి చేస్తాం. గతంలో మీ సతీమణి గారు నల్గొండ భవానీ గారు ఎంపీటీసీగా పనిచేశారు. ఎంపీటీసీగా పనిచేసిన కాలంలో ఆ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? అంటే అభివృద్ధి అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది లేని మేము అధికార పార్టీ బీఆర్ఎస్ అయింది, మేము ప్రతిపక్ష పార్టీ కాబట్టి మాకు అంత అనుకూలంగా ప్రభుత్వం సహకరించలేదు. మాకు ఎంపీటీసీకున్న నిధులతోటి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఎంపీటీసీకి నిధులు కేంద్రం నుంచి కానీ రాష్ట్రాల నుంచి కానీ ఎలాంటి ఎంత మేరకు నిధులు వచ్చాయి, ఎట్లా అభివృద్ధి జరిగింది అంటారు? అంటే ఎంపీటీసీ అంటేనే ఏదో నిధులు అయితే అనుకున్నంత గత ప్రభుత్వాలు అయితే ఏమీ అందేలేకపోయినాయి. ఇక ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక ఎంపీటీసీలకు ప్రత్యేకమైన నిధులు సీఎం గారు చేపడుతున్నారు కాబట్టి చూస్తాం ఇప్పుడు స్థానిక ఎలక్షన్ ముందు. సార్, గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలలో ఎంపీటీసీలకు ప్రోటోకాల్ విషయంలో కానీ గౌరవ విషయంలో ఎలాంటి గౌరవం, ఎలాంటి ప్రోటోకాల్ లభించేది అంటారు? అంటే గౌరవ విషయంలో అయితే ఎంపీటీసీలకు గౌరవం అందేది లేని నిధుల విషయంలో అయితే ఎంపీటీసీలకు అనుకున్నంత నిధులు అయితే ఏ ప్రభుత్వాలు సేకరించలేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీలలో ఎంపీటీసీలకు ప్రత్యేకమైన ఛాంబర్ కానీ ఏర్పాటు చేసేవారా? ఛాంబర్ అనేది ఏం లేదండి. ఆ ఎంపీటీసీలకు ప్రత్యేకమైన గ్రామ పంచాయతీలో ఛాంబర్ అనేది లేదు. ఏదో వార్డు నెంబరు మోడల్ అంతే. గౌరవం అనేది ఉండేది లేని ఛాంబర్ అయితే ప్రత్యేకంగా అయితే గ్రామ పంచాయతీలు లేదు. గత సర్పంచ్ ఆదాయంలో మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు? ఇక సంక్షేమం అంటే ఇక సర్పంచ్ అంటేనే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నిధులు ఉంటాయి కాబట్టి చూసినట్టు జరిగినాయి అనిపిస్తుంది గత ప్రభుత్వంలో. ఈ గ్రామ అభివృద్ధిలో కేంద్రం కానీ రాష్ట్రాల పాత్ర ఏ విధంగా ఉంది? ఎలాంటి నిధులు అందుతున్నాయి? ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా కూడా గ్రామ పంచాయతీలు అంటే సర్పంచ్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఉంటాయి కాబట్టి కొద్దిగా అభివృద్ధి జరుగుతుంది సర్పంచ్కి. ఎంపీడీసీ విషయంలో అయితే అది ఏమున్నదండి. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు? ఏం జరగలేదండి. సంక్షేమం అయితే ఏం జరగలేదు. కనీసం రుణమాఫీ చేయలేదు, ఇందిరమ్మ ఇల్లు లేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇక గ్యాస్ సిలిండర్ అన్నాడు, అవి ఏది ప్రభుత్వాలకు ప్రజలకైతే అందుబాటులో ఏది జరగలేదని మేము అనుకుంటాం. గతంలో మిషన్ భగీరథ వాటర్ వచ్చిందా మీ గ్రామానికి? మిషన్ భగీరథ అని అంత వేల కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసింది తప్ప ప్రజలకు మిషన్ భగీరథ వల్ల నష్టమే జరిగింది. గతంలో గత ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రైతులకు ఎలాంటి మేలు జరిగిందంటారు? ఏం జరగలేదండి. వ్యవసాయ రంగానికి గత ప్రభుత్వాల్లో ఏం జరగలేదు. కనీసం వర్షాలు పడ్డప్పుడు బాగా నష్టం జరిగినప్పుడు వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా చేయలేదు గత ప్రభుత్వాలు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలు ఎలా అమలవుతున్నాయి? 6 గ్యారంటీల్లో ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే రుణమాఫీ చేయడం జరిగింది 2 లక్షల దాకా ప్రజలకు. అట్నే కొద్దిగా గత ప్రభుత్వం చేసిన అప్పులని తీర్చుకుంటా ఒక ఇల్లుని అట్లా సర్దుకుంటా వస్తాడో సీఎం గారు అట్లా ప్రభుత్వాన్ని చేసుకుంటా అభివృద్ధి పదంలో నడుస్తున్నారు. సంక్షేమ పథకాలు అవుతుంది, అన్నీ జరుగుతున్నాయి. ఇటీవల అంటే 2 లక్షల రుణమాఫీ ఇంకా కొంతమంది కాలేదని అంటున్నారు రైతులు. 2 లక్షలు వాళ్ళకి అయ్యే అవకాశం ఉందంటారా? అవుతుందండి. అన్నకున్న కాడికి 2 లక్షలు ప్రభుత్వం చేస్తూనే ఉంది. సన్నట్లకు 500 బోనస్ లభిస్తుంది. 500 బోనస్ లభిస్తూనే ఉంది. ఇటీవల ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్లకు రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ జరిగింది. అవును. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు పేదలకు నిరుపేదలకు గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా లేదండి. ప్రభుత్వం వచ్చినాక దాదాపు చాలా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ చేసింది.
ఇప్పుడు 200 యూనిట్లు కరెంటు ఉచితం ఆ పల్లెటూళ్ళల్లో ఎక్కడ చూసినా కనీసం కరెంటు కట్టేది లేదు, ఉచిత కరెంట్ అయిపోయింది. అందరికీ 200 యూనిట్లు మధ్యతరగతి కుటుంబాలకు అవుతుంది, పేదలకు అవుతుంది. అందరికీ కరెంటు వల్ల చాలా ఉపయోగం అందింది. ప్రభుత్వం అనుకున్న విధంగా ప్రజలకు చేయడం జరుగుతుంది. 6 గ్యారెంటీలు అయితే అందరికి అందుతున్నాయి. సార్ ఈ గ్రామంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి అంటున్నారు. వాటి హైవే ఉంది కదా, అవునండి. ఈ హైవే మీద ప్రమాదాలు బాగా పశువులకు కానీ మనుషులకు కానీ ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు. కొంచెం అంటే ఇక్కడ గ్రామ పంచాయతీతో పాటు ప్రభుత్వం కూడా కొంచెం దృష్టి పెట్టి అక్కడ హెచ్చరిక బోర్డులు కానీ సిగ్నల్స్ కానీ ఇంకా ఎక్కువ ఏర్పాటు చేసి స్పీడ్ బ్రేకర్లు కూడా కొంచెం పెడితే బాగుండని కూడా హైవే మీద మరి స్పీడ్ బ్రేకర్లు పెట్టకూడదని మేము ఏఈ గారికి డిఈ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇట్లా యాక్సిడెంట్లు అవుతున్నాయని మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఏఈ గారికి డిఈ గారికి చెప్పి హైవే స్పీడ్ బ్రేకర్లు మరి ఆ రూల్ ప్రకారం వేసేది ఉంటే వేపించడానికి రెడీగా ఉంది మా ఎమ్మెల్యే గారు. కొంచెం ఎందుకంటే కింద కూడా సర్వీస్ రోడ్ కూడా కొంచెం లేదని అంటున్నారు. సర్వీస్ రోడ్ ప్రాబ్లం ఉంది బాగా, మెయిన్ రోడ్ అయిపోయింది. సర్వీస్ రోడ్ కూడా ఉంటే కొంచెం ప్రమాదాలు కూడా తక్కువ జరిగే అవకాశం ఉందని కూడా ప్రజలు మా దృష్టి తీసుకుంటారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదోవాలి ఇది ఆ రోడ్డు విషయంలో. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోడ్డుని ఎడర్పు చేయలేక అది అంతా ఆ ప్రభుత్వం చేసిన తప్పిదోవల వల్లనే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయాను. మా ఎమ్మెల్యే గారు చేస్తారని ప్రజలకు చెప్పడం జరిగింది. గత ఎమ్మెల్యే భాస్కర్రావు ఓటమి గల కారణం ఏంటి? ఓటమి గల కారణాలంటే ఇక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఆ రుణమాఫీ చేయలేదు, ప్రజలకు చాలా తప్పిదోవలు జరిగినాయి కాబట్టి ఓటమి పాలైపోయింది. సో ప్రస్తుత ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? ప్రజలకు ఎనీ టైం అందుబాటులో ఉంటున్నారు. అనుకున్న కాడికైతే అభివృద్ధి జరుగుతూనే ఉంది. సంక్షేమ పథకాలు అన్నీ ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ మా ఎమ్మెల్యే గారు అనుకున్న పథకాలు అన్నీ నెరవేరుస్తారని మేము సభాముఖంగా తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ధరణి పోవడం వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతం ఆక్రమణ గురని ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది. ఈ భూభారత్ చట్టం ద్వారా రైతులకు రెవెన్యూ సమస్యలు తీరుతాయంటారా? భూభారత్ చట్టం వల్ల రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా తీరుతాయని మేము అనుకుంటున్నాం. మరి ఈ దరఖాస్తుల పరిశీలన మీ గ్రామంలో జరిగిందా? జరిగిందండి. ఎంతవరకు? చాలా వరకు మొత్తం ఉదయం వచ్చి సాయంత్రం దాకా చేయడం జరిగింది. మొత్తం ప్రజల సమస్యలన్నీ అధికారులు ఎంఆర్ఓ గారి గిట్ట తీసుకోవడం జరిగింది, ఆర్ఏ గారి గిట్ట అందరూ సమక్షంలో జరిగింది గ్రామ పంచాయతీలో. ఆ దరఖాస్తులు చేసుకున్న ప్రజలకు కానీ రైతులకు మేలు జరిగే అవకాశం? మేలు జరిగింది. ఆ ఎంక్వైరీ కూడా ఆర్ఏ గారు వచ్చారు, మా ఆలగడపలు మొత్తం తిరిగి చేయడం జరిగింది. గత ప్రభుత్వం విఆర్ఓస్ తొలగించింది, ఇప్పుడు అదే వ్యవస్థ ఇప్పుడు రాబోతుంది. ఎట్లా ఉంటుంది అంటారు? విఆర్ఓ వ్యవస్థ తొలగించడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉన్న విఆర్ఓని తొలగించడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది. విఆర్ఐని ఉంటేనే ప్రజలకు ఏ సమస్య అయినా చెప్పుకొని పై అధికారికి తీసుకుపోయే వాళ్ళు కాబట్టి ఉంటేనే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. సార్ సర్పంచుల కాలం వచ్చి దాదాపు 20 నెలల కాలంగా వస్తుంది. నిధుల లేమితో కొట్టుమిటాడుతున్నాయి గ్రామ పంచాయతీలు. స్పెషల్ ఆఫీసర్లు ఏమో మా దగ్గర నిధులు లేవు అని వాళ్ళు అంటున్నారు. ప్రజలేమో చాలా సమస్యలు ఉన్నాయి అంటారు గ్రామంలో. ఆ సమస్యల పరిష్కారానికి సర్పంచులు ఉంటే కొంచెం అభివృద్ధి జరిగేది అంటున్నారు. ఎక్కడ జాప్యం జరిగింది? ఎలక్షన్లకు ఎందుకు పోలేకపోతుంది ప్రభుత్వం అంటారు? ఎలక్షన్లకు అదే ఇప్పుడు 42 రిజర్వేషన్ అయితేంది, కులగణన అయితేంది అన్నీ చేయటం జరిగింది. వాటి కోసమే బిల్లు పార్లమెంట్ పెట్టడం చేసిర్లేని కేంద్ర ప్రభుత్వం సహకరించలేకపోయింది కాబట్టి స్థానిక సంస్థలకు పోలేకపోయినాం. బీసీ రిజర్వేషన్ వల్ల 42% రిజర్వేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుంది. న్యాయం జరుగుతుందండి. బీసీలకు న్యాయం జరుగుతుందనే చట్టసభలో అసెంబ్లీలో పెట్టడం జరిగింది, పార్లమెంటుకు పంపేయడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం సహకరించి 42 రిజర్వేషన్ కల్పిస్తేనే బీసీలకు న్యాయం జరిగింది. సార్ ఇక్కడ ఇది మిర్యాల కూడా ఒక కూతవేడు దూరంలో ఉంది మీ ఆలగడప. ఇక్కడ ఉన్న యువతకు గ్రంథాలయ ఏర్పాటుతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న మిల్లర్స్లతో పాటు మిల్లులలో కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇక్కడ యువత మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు జరిగే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ మిల్లులలో కూడా మా అలగడపకు సంబంధించిన వాళ్ళు యూత్ అన్నిట్లా మిల్లులకు డ్రైవర్కి కానీ గుమస్తా కానీ పోవటం జరుగుతుంది. ఈ గ్రంథాలయం మా యువకులు అవుతుంది, ఎడ్యుకేషన్ సంబంధించిన టీచర్లు వాళ్ళందరూ కలిసి గ్రామ పెద్దలతో సహకారంతో గ్రంథాలయాన్ని కూడా కట్టుకోవడం జరిగింది మా విలేజ్లో అయితే. సరే బెల్ట్ షాపుల వల్ల చాలామంది తాగుడు బానిస ఇబ్బంది పడుతున్నారు. ఆ బెల్ట్ షాపుల నియంత్రణ ఏ ప్రభుత్వాలు చేపడతలేవు.
ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా ఇది నియంత్రించాలంటే ఎలా? బెల్ట్ షాపులు అనేది ఇక నియంత్రిస్తేనే మంచిగా ఉంటుంది. బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆ బెల్ట్ షాపులని మరి ప్రభుత్వం ఏ విధంగా కట్టడి చేస్తుందని చూడాలి. మరి కట్టడి చేస్తేనే మంచిదని. అంటే వైన్ షాపుల వల్ల బెల్ట్ షాపులకు ఇవ్వటం జరుగుతుంది. ఏంటంటే వైన్ షాపులు మేమే మా వాళ్ళు అన్నట్టు వైన్స్ని కొద్దిగా కట్టడి రూపంలో చేస్తే ఆటోమేటిక్గా బెల్ట్ షాపులు బంద్ అవుతాయి. సరే, యువత కూడా బాగా డ్రగ్స్కు మద్యానికి గంజాయికి అలవాటు పడి జీవితాలు చిన్న భిన్నం చేసుకుంటున్నారు. గ్రామ స్థాయిలో మీలాంటి నాయకులు, సీనియర్ నాయకులు కానీ పెద్దలు కానీ యువతలో మార్పు రావడానికి ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా చేపడుతున్నారా? డ్రగ్స్ అనేది అది మా విలేజ్కి సంబంధించిన అయితే మా విలేజ్లో ఏం జరగట్లేదు. అలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు అయితే మేము చేయడానికి ఉంటాం. ఇంకా మా సీఎం గారు డ్రగ్స్ మీద పెద్ద ఎత్తునే ప్రోగ్రాంలు గట్రా చేయడం జరుగుతుంది. అలాంటి మా విలేజ్లో అయితే ఇంతవరకు అయితే ఏం లేదండి డ్రగ్స్ సంబంధించి. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతుంది సార్. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం, డబ్బు ఏర్లే పారుతుంది. పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తారు. ఈ ప్రలోభాల నుంచి బయటపడాలంటే ఓటర్లలో చైతన్యం రావాలంటారా, పార్టీల్లో మార్పు రావాలంటారా? డబ్బు ఏళ్ళై పారుతున్నది గత ప్రభుత్వంలో చూసిన వాళ్ళని స్థానిక సంస్థలు అంటే ఏ ఎలక్షన్లు అయినా కూడా ఎప్పుడైనా కూడా జరుగుతూ వస్తుంది. ఇది ఓటర్లో చైతన్యం వచ్చినప్పుడే ఏ ప్రభుత్వాలైనా కొద్దిగా మంచిగా మాట్లాడడానికి సహకారం ఉంటుంది. మెయిన్ ఓటర్ల ఉన్నది, ప్రజల్లో ఉంది, చైతన్యం రావాలి ప్రజల నుంచి. మరి ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అంటారు? గ్రామంలో చదువుకొని ఉండాలి. ప్రజల కోసం అందుబాటులో ఉన్న నాయకుడిని ఎన్నుకుంటే ఆటోమేటిక్గా గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామం మీద చదువుకొని ఉండి గ్రామ సమస్యల మీద దృష్టి ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే మంచుకుంటాం. సార్, అధిష్టానం గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే పోటీ చేసే అవకాశం ఉందంట? ఉందండి. ప్రజలు కూడా మద్దతు తీసుకొచ్చారు. మరి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా ఎలాంటి అభివృద్ధికి చేయడానికి? అభివృద్ధి ఉందండి, ప్రణాళిక ఉంది. ప్రజల కోసం, ప్రజలకు అందుబాటులో ఉన్న ఏ చిన్న సమస్య ఉన్నా వాళ్ళ సమస్యలు నా దృష్టిలో ఉన్న వరకు, నా చేతనైన వరకు నేను చేస్తున్నా. నాది కాని వల్ల ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి ఆలగడపకు చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ప్రస్తుతం మన గ్రామంలో విద్యా వైద్యం ఏ విధంగా అమలవుతుంది? అంటే వర్షాకాల సీజన్ స్టార్ట్ అయింది. ఎనీ టైము మాకు ఇక్కడనే పిఎస్ హాస్పిటల్ ఉంది, అక్కడికి పోవడం జరిగింది. ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రాంలు ఉన్న గ్రామ పంచాయతీకి వస్తారు, వాళ్ళు వచ్చి అందుబాటులో ప్రతిదీ నడుస్తూనే ఉంటుందండి. ఆరోగ్యపరంగా కూడా మా హై స్కూల్ పరంగా కూడా మంచిగా ఉంది. ఫేవరెట్ స్కూల్లో కూడా ప్రతి ఏటా హెడ్ మాస్టర్ కానీ వాళ్ళు వీధిలో మా విలేజ్లో తిరిగి అవేర్నెస్ గవర్నమెంట్ స్కూల్లో చదివితే మంచిగా ఉంటుందని ప్రోగ్రాంలు తిరిగి ఇంటింటికి చెప్తుంటారు. సార్, భవిష్యత్తులో మీ ఆలగడపను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయంటారు? ఉంటాయండి, ఖచ్చితంగా. ఆలగడపని ఆదర్శంగా గ్రామ పంచాయతీ చేయాలి, అభివృద్ధి పదంలో నడపాలి. ఎప్పుడైనా ఆలగడప ముందు ఉండాలని కోరుకుంటాను నియోజకవర్గంలో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.